మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, కానీ కామెడీ మాత్రం బోల్డ్ అంతా ఉంది అంటూ వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ దిస్ టీమ్. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. బాబు గారు నమస్కారం అండి. మేడం నమస్తే అండి. ఇల్లు అన్నాక 4 దిక్కులు ఉండాలి, అప్పుడే బాగుంటది. కానీ మా ఇంటికి వచ్చేటప్పటికి నేను ఒకటే దిక్కు, మిగతా 3 దిక్కుమాల మొహాలండి. ఇదిగో ఈ టైమింగ్ ఏం తక్కువ లేదండి. మా మామ పెళ్లికి ముందు అమ్మాయి పేరు మీద పెద్ద బంగ్లా ఉందని చెప్పాడు. పెళ్లి అయ్యాక చూస్తే బంగ్లా మీద అమ్మాయి పేరు ఉంది, కానీ అమ్మాయి పేరు మీదే బాత్రూమ్ కూడా లేదు. ఎందుకు నన్ను మోసం చేశారు? అందుకే మా పెళ్ళైన మరుక్షణం నుంచి ఇంట్లో ఎవరితో నాకు మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. అసలు ఒకరితో మాట్లాడుకో. అయ్యా అయ్యా నమస్కారం అయ్యా. నా విషయం కూడా కొద్దిగా వినండి అయ్యా. ఇదేమన్నా తక్కువ తినండి అన్నయ్య. పెళ్లికి ముందు నా పేరు మీద 4 హోటళ్లు ఉన్నాయి, 4 హోటళ్లు ఉన్నాయని అన్నదండి అయ్యా. పెళ్ళయింది, హోటళ్లు కూడా ఉన్నాయి. 7 ఉన్నాయి, వాళ్ళ ఇంటి ముంగట ఉన్నాయి. ఆ హోటళ్లకు ఈయనకి ఏమీ సంబంధం లేదండి అయ్యా. అందుకే అప్పటి నుంచి మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. సినిమాల్లో నటిస్తున్న అనసూయ, బెంబేలెత్తిపోతున్న జనాలు, మంచి పని అయిందన్న రేష్మి, షేకింగ్ చేసి రీ ఎంట్రీ, పెంచిన 108 సర్వీస్. ఏంటి వార్తలు ఇలా ఉన్నాయండి పేపర్లో? నన్నేం చేయమంటారండి? మీరు కుక్కలా మీద పడిపోయి లాగేసుకున్నారు, అందుకే వార్తలు కలిసిపోయాయి. ఇలాంటి ఫ్యామిలీలో బతకడం నా వల్ల కాదురా, నా వల్ల కాదు. రే గంగరాజు అయ్యా, గంగరాజు అమ్మా, గంగరాజు అమ్మా. రే అయ్యా, ఎవరు పిలిస్తే వచ్చారా? తమరు పిలిస్తే వచ్చానయ్యా. రే నిజంగా ఎవరు పిలిస్తే వచ్చావు? తమరు పిలిస్తే వచ్చానయ్యా. నీ గుండెల మీద ఒట్టేసుకోని చెప్పు, ఎవరు పిలిస్తే వచ్చావు? తమరి మీద. నేను చెప్పింది నీ గుండెల మీద, నా గుండెల మీద కాదు. ఎవరో పిలిపిస్తే వచ్చి చచ్చావు కాబట్టి అయ్యా నాకు టీ. అలా కొట్టేయండిరా. మీరే కదా నాకు ఒక టీం అన్నారు. రే ఒక టీం అంటే అది కాదు, ఒక టీ ఇమ్మని చెప్పాను రా. క్లారిటీగా చెప్పాలి కదండి. ఏం వద్దు, హాయిగా టీవీ చూసుకుంటూ బతికేస్తాను. అయ్యా వంటకి కూరలు ఏం చేయమంటారు? విడిగోలు ఒకటి, మధ్యాహ్నం నాకు వంటలోకి గుత్తి వంకాయ కూర ఉండాలి. ఓకే. నాకు ములక్కాయల కూర ఉండాలి. ఓకే. మంచి చేపల పులుసు కావాలి. అసలే లేదురా మగడ అంటే పెసరపప్పు పెళ్ళమా అన్నాడంట. నీకు పెసరపప్పు కావాలంతే కదా? ఓకే. అందరికీ నమస్కారం. ఉదయాన్నే లేవగానే చెంబడు నిమ్మరసం తాగాలి. అలా తాగితే మోసే భారం లేకుండా మోషన్స్ అవుతాయి. Oh my God, this is the trivia. Okay. కవితల ఛానల్ కి స్వాగతం. ఉదయాన్నే ఆకాశం ఎంత ప్రశాంతంగా ఉంటుంది. కుక్క బౌ బౌ అంటుంది, మిల్లి మియావ్ మియావ్ అంటుంది. ఇప్పుడు మీ ఎమోషన్స్ 0 అయిన తర్వాత యోగా చేయాలి. మీ ఎడమ చేతిని కుడివైపు తిప్పి, కుడి చేతిని ఎడమ వైపు తిప్పి, మీ కాలిని ఎత్తండి, కొంచెం ఎత్తండి, ఇంకా ఎత్తండి, ఇంకా పైకెత్తండి, ఎత్తండి. గంగరాజు అయ్యా, ఎంతో కష్టపడి కొనుక్కున్న టీవీ రేయ్ ఎంతో కష్టపడి కొనుక్కున్న రిమోట్ సగం కూర అయింది, మిగిలిన కూర ఎవరు చేస్తాను? అయ్యో ఈ సంతతో చచ్చిపోతున్నాను, ఆకలేస్తుంది, వెళ్ళి భోజనం పట్టరా పో. భోజనం రెడీ. ఎక్కడికి వెళ్తున్నారండి? పందులే గుంపులుగా వస్తాయి. అయితే ఆ పందిరే వచ్చి తినమను. పళ్ళు రాలిపోతాయి ఏమనుకుంటున్నావు? ఇందులో చేపల ముక్కలు ఎవరా? వంకాయ ముక్కలు ఎవరా? ఇందులో మునక్కాయ ముక్కలు ఎవరా? అన్ని కోసి ముక్కలు పెట్టానండి. అంటే ఎవరో వదిలేసి ఇంకా ముక్కలు నన్ను తినమంటావు నువ్వు? అన్నారావు అడుక్కు తింటా అంటే గిన్నారావు గీక్కుతున్నాడు అన్నట్టు. నువ్వు గిన్నె ఆక్కు తిను, దిక్కుమాలి కవుతులు చంపేస్తాను ఇక్కడే. నేను తినను, నాకు అక్కర్లేదు. నాకు అవసరం లేదు. నాకు అవసరం ఉంది. ఇవాళ మధ్యాహ్నం సాయంత్రం ముక్కలు చెప్తున్నాను. అలా మాస్టర్ నమస్తే మాస్టర్. కరెక్ట్ చెప్పావు, వీడు వంటలు మాస్టర్. ఇంటికి వచ్చాక ఇంటి ముందు కుక్కలు పలకరిస్తుంటాయి గొలుసులతో కట్టేసి, వాటితో మాట్లాడకూడదు. ఇంట్లో ఓనర్ ఉంటారు కదా, ఓనర్ తో మాట్లాడాలి. ఓకే సార్. గొప్ప ఇచ్చాను నా దగ్గర ప్రదర్శించుకో. నాతో మాట్లాడు. ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు. సార్ నేను జనాభా లెక్కలు రాశాను సార్. ఇంట్లో ఎంతమంది ఉన్నారు చెప్తే పేర్లు రాసుకుంటాను. ఒక మనిషి 3 జంతువులు ఉంటాయి.
ఏంటి ఎదుగుతున్నావు? అంటే జంతువులు అన్నారు కదా, గొలుసులతో ఏమైనా కట్టేయారమని చూస్తా. గొలుసులో కట్టేసినా సరే తెంచేసుకున్న మృగాలు ఉన్నాయి. ఇక్కడ రా. పెద్ద దిక్కు నేను, నా పేరు రా. సార్ మీ పేరు చెప్పండి సార్. లాలప్ప. లాలప్ప. ఒకసారి విన్నందుకే చిరాకుంటే రోజు ముఖం చూస్తున్నందుకు నాకు చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఆఫీసర్ టంగ్ కంట్రోల్ లో పెట్టుకోమని చెప్పి మా అమ్మ నాన్న నాకు ముద్దుగా పెట్టిన పేరు లాలప్ప. లాలప్ప ముద్దుగా కాదురా, పెద్ద కిలోమీటర్ డొక్కలో గుద్దేశారు. సరే సార్, పోనీ పోనీ మీ పేరు చెప్పండి సార్. నా దగ్గర రాసుకో. వాళ్ళంటే చెప్పేది దొంగు. నేను చెప్తాను, రాసుకో. రాసుకో సార్ ఆపండి. మీరు చెప్పింది కరెక్టే సార్. థ్యాంక్ యూ. ఇక్కడ 3 జంతువులు కాదు సార్, 4 జంతువులు ఉన్నాయి. టాప్లెస్ తిన్నారా నన్ను బెదరాన్న పిలవడగా పలుకు. నాన్న ఎందుకు వచ్చా నాన్న? నాకు పెళ్లి ఫిక్స్ అయింది పెద్దరన్నా. నాకు ఎలాగో అమ్మ నాన్న లేరు కదా, ఈ కుటుంబం అంతా వస్తే నేను హ్యాపీగా పెళ్లి చేసుకుంటా పెద్దరన్నా. నేను తప్పకుండా వస్తాను పెళ్లికి. మొహాలు వచ్చే పెళ్లికి నేను రాను. ఇదేం బావా అలా అంటున్నావు? ఎంత పెద్దవాళ్ళు అయితే మాత్రం అలా అంటున్నావా? నేను రానంతే. అందరు కలిసి రావాలి బావా. చూడండి, ఇది నా పెళ్లి కార్డు. రేపు పెళ్లి ఇంకా కాలేదు, పెళ్లి కార్డు తీసేసారేంటి? రాత్రి 9 గంటలకి రోడ్డు పక్కన అందరూ ఆహ్వానితులే. కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ ఇలా రాయించేట శుభ్రా కదా. అది శుభలేఖలానే రాశారు, మీరే చించి దాన్ని దరిద్రంగా చదువుతున్నారు. ఆపండి. మీరు అందరు కలిసి వస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అందరూ వస్తారుగా? మీరు రాకపోతే ఏడుస్తారు. రావాలి మీరు. నేను వస్తాను, తప్పకుండా వస్తాను. నేను వస్తా. నువ్వు కూడా వస్తావా? పెద్దమ్మా వద్దమ్మా. బట్టలు చదవమంటారా? నా బట్టలు మాత్రమే వేసొద్దు. నా బట్టలు మాత్రమే సద్దు. ఎవరి బట్టలు నా బట్టలు నువ్వు వస్తావంటే కాంపిటీషన్. నువ్వు వస్తావంటే నేను నా బట్టలు మాత్రమే సర్దాలి. నా బట్టలు మాత్రమే. అయ్యో అయ్యో అరే మా ఎగిరి ఎగిరి తంతే గుర్తుపట్టలేను అనుకున్నావా? ఉంటది, నీకుంటది ఇంకొక రోజు. ఇలా మారరండి. అలా కొట్టుకొని తెచ్చారేంట్రా? వాళ్ళు ఎక్కడ కొట్టుకున్నారండి? నేనే కుమ్మా. నువ్వు అంటారండి ఒకసారికి ఏంటి? రోజు ఇలాగే కుమ్ముతా. రోజా గారు, నాకు ఆ టీవీ దగ్గర బాగుంది. ఒక్కొక్క ఛానల్ మారుస్తుంటే ఒక్కొక్క వెరైటీలో రావటం అనేది బాగుంది. ఆ వాయిస్ ద గ్రేట్ కార్తిక్. సూపర్ కార్తీక్ బాగుంది. నాగబాబు గారు బాగుంది. గుడ్ ఎంటర్టైన్మెంట్.